హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ని సింపుల్గా కుక్కర్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని ఒక అర్ధ గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ వరకు పుదీనా, 4 పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగం, 1 ఏలకలు, 1 స్పూన్ సోంపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఏలకలు, 2 మరాఠీ మొగ్గ, 3 లవంగం, కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. వన్ గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టిన రైస్ అంతా వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసి చూడాలండి, రైస్ అంతా ఎంత పొడి పొడిగా ఉడికిందో. అంతే అండి, మన పుదీనా రైస్ రెడీ. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.